6 గ్యారంటీలకు అప్లికేషన్ల వెల్లువ రెండో రోజు 8.12 లక్షల దరఖాస్తులు. రేషన్ కార్డుల కోసం పెరుగుతున్న వినతులు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం లేదు. సిఎస్ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచన. ఎవడన్నా దరఖాస్తు ఫారాలు అమ్మితే వాడిని పట్టుకోరి. దరఖాస్తు ఫారాలు గవర్నమెంటే ఫ్రీగా ముద్రించి మీ ఇంటికి పంపుతా ఉంటే కొండెక్కడిది ఇంకా. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు అప్లికేషన్లు వెల్లువలా వస్తున్నాయి. శుక్రవారం ప్రజాపాలన రెండో రోజు రాష్ట్రంలో 8,12,862 దరఖాస్తులు అందాయి. జిహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీల్లో కలిపి 4.89 లక్షలు, గ్రామాల్లో 3.23 లక్షలు వచ్చాయి. దీంతో గురు శుక్ర 2 రోజులు కలిపి ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 15 లక్షలు. 15 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుందామంటే ఛాన్స్ ఇయ్యలే కేసీఆర్. 15 లక్షల మంది వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మాకు ఇగో ఈ సమస్య ఉందని చెప్పుకుంటున్నాను. నీదు రాణించడం ఏమన్నా. కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. తెల్ల కాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్ కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో అప్లికేషన్లు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయాన్నే గ్రామాల్లో, వార్డుల్లో ఉన్న జనాలు కౌంటర్ల దగ్గరకు వెళ్లి క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరీ అప్లికేషన్లు సమర్పించారంటూ ఇగో కనీసం మీకు చెప్పుకుందామంటే కూడా వినేటోడు లేడు కదా అప్పట్లో. ఇగో ఇప్పుడు చూడు ప్రజాపాలన, దొరల పాలనకు ప్రజాపాలనకు తేడా ఉందా లేదా?